ప్రతిరోజు మధ్యాహ్నం 12:15కి భూమి తిరగడం ఆగిపోతుంది. అంటే వరల్డ్ మొత్తం ఫ్రీజ్ అయిపోతుంది. కేవలం ఒక్క అబ్బాయి మాత్రమే కదలగలుగుతాడు. తను మాత్రమే ఎలా మూవ్ అవ్వగలుగుతున్నాడని కన్ఫ్యూజ్ అవుతున్న టైంలోనే తనకి తనలానే ఇంకొక అమ్మాయి కూడా ఇలానే టైం ఫ్రీజ్ అయినప్పుడు మూవ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలా వీళ్ళిద్దరూ మెల్లమెల్లగా ఒకరి గురించి ఒకరు తెలుసుకొని చాలా తక్కువ టైంలోనే బాగా క్లోజ్ అయిపోతారు. మరి వరల్డ్ మొత్తం ఫ్రీజ్ అయ్యి జనాలు ఎవరూ కదలలేని టైంలో వీళ్ళిద్దరూ ఒంటరిగా ఏం చేసేవారు? అసలు టైం ఫ్రీజ్ అవడానికి కారణం ఏంటి? వీళ్ళిద్దరూ మాత్రమే ఎలా కదలగలుగుతున్నారనే విషయాలని చాలా ఇంట్రెస్టింగ్ వేలో ప్రజెంట్ చేసే మూవీనే 2019లో విడుదలైన లవ్ స్టాపేజ్ టైం. ఇది ఒక జపనీస్ టీన్ రొమాంటిక్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. ఇంకా ఈ మూవీ మధ్యలో రివీల్ అయ్యే ట్విస్ట్ ఖచ్చితంగా మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అప్పటి వరకు మనం అలాంటి ఒక ట్విస్ట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయం. అందుకే ఈ వీడియోని మిస్ అవ్వకుండా చివరి వరకు చూసి సాటిస్ఫైయింగ్ అండ్ డిఫరెంట్ ఎండింగ్ ఉన్న ఈ మూవీ స్టోరీని ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ మూవీ హీరో పేరు టకాషి. అతను ఒక మంచి మెడికల్ యూనివర్సిటీలో ఎంటర్ అవ్వడానికి చాలా కష్టపడుతూ ఉంటాడు. ఎప్పట్లానే తనకి ఇవాళ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ 12:15 అవ్వడంతో క్లాస్లో ఉన్న వాళ్ళందరూ టీచర్తో సహా అందరూ ఫ్రీజ్ అయిపోతారు. ఇదంతా చూస్తున్న టకాషి షాక్ అయిపోతాడు. ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు తను కూడా ఆశ్చర్యపోయి వాళ్ళందరి వైపు కళ్ళార్పకుండా చూస్తూ ఉంటాడు. ఇంకా ఎవరు కదలకపోవడంతో ఖచ్చితంగా వాళ్ళ క్లాస్మేట్స్ ఇంకా టీచర్ అందరూ కూడా తన్ని ప్రాంక్ చేస్తూ ఉన్నారేమో అనుకొని తనలో తనే నవ్వుకుంటాడు. కానీ ఎంతసేపటికి వాళ్ళందరూ ఆ పొజిషన్ నుంచి కదలకపోవడంతో తనే అక్కడి నుంచి లేచి క్లాస్ బయటికి వెళ్ళి స్కూల్లో పరిస్థితి ఎలా ఉందని చూస్తే వాళ్ళు కూడా తన క్లాస్మేట్స్ లానే అచ్చం అలానే ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. అలా వాళ్ళందరినీ దాటుకుంటూ తన సైకిల్ని వేసుకొని తన స్కూల్ నుంచి ఒక పార్క్కి వస్తాడు. అక్కడ కూడా అందరూ ఫ్రీజ్ అయిపోయి ఉండడంతో ఇప్పుడు ఈ ప్రపంచంలో తాను తప్ప ఎవ్వరూ కదలలేరు, అందరూ ఫ్రీజ్ అయిపోయి ఉన్నారని తను అర్థం చేసుకుంటాడు. పార్క్ లో ఉండే ఒక వాటర్ ఫౌంటైన్ యొక్క వాటర్ డ్రాప్లెట్స్ అన్ని కూడా ఫ్రీజ్ అయిపోయి ఉంటాయి. తను పరిగెత్తుకుంటూ వాటి దగ్గరికి వెళ్ళి వాటిని టచ్ చేస్తాడు. మరో క్షణమే ఆ వాటర్ మొత్తము కూడా తన పైన పడి తన్ని కంప్లీట్ గా తడిపేస్తాయి. అప్పుడే మనకి ఆ ఫౌంటైన్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఇంకొక అమ్మాయి కూడా కదులుతూ హీరో వైపు చూస్తూ నవ్వుతూ ఉన్నట్టు కనిపిస్తుంది. హీరో తన్ని చూసి ఆశ్చర్యపోయి ఎవ్వరు కదలలేని పరిస్థితుల్లో నేను ఈ అమ్మాయి మాత్రమే ఎలా కదలగలుగుతున్నామో అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. టకాషి ఆ అమ్మాయిని పిలిచి అసలు తను ఎవరు, ఇక్కడ అంతా ఏం జరుగుతుంది, తన పేరేంటని కనుక్కుందాం అనుకుంటాడు. తను ఆ అమ్మాయిని పిలిచే లోపే ఆల్ ఆఫ్ ఎ సడన్ మళ్ళీ వరల్డ్ మొత్తం అన్ఫ్రీజ్ అయిపోతుంది. తను ముందు ఏ పొజిషన్ లో అయితే ఉన్నాడో మళ్ళీ ఇప్పుడు అక్కడికే వచ్చి కూర్చుంటాడు. కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే తను ఆ వాటర్ ఫౌంటైన్ లో ఉన్న ఫ్రీజ్ అయిన వాటర్ డ్రాప్లెట్స్ ని పట్టుకున్నప్పుడు తన పైన వాటర్ మొత్తం స్ప్రింకిల్ అయి తను పూర్తిగా తడిసిపోతాడు. కానీ ఇప్పుడు చూస్తే తను కంప్లీట్ గా డ్రైగా ఉంటాడు. అసలు తన పైన ఒక్క వాటర్ చుక్క కూడా లేనట్టు, తన డ్రెస్ ఏమో ఏమాత్రం తడవనట్టుగా తనకి అనిపిస్తుంది. అసలు ఇప్పుడు తను కలకన్నాడా, భ్రమపడ్డా, ఏం జరిగిందో కూడా తనకి అర్థం కాదు. తన ఫ్రెండ్స్ కి దీని గురించి చెప్దాం అనుకుంటే వాళ్ళు నమ్ముతారో నవ్వుతారో అని ఆలోచిస్తూ తనలో తనే పిచ్చెక్కిపోతూ ఉంటాడు. ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన టకాషి వాటి రోజు వాళ్ళ నాన్నకి ఎలా గడిచిందని అడిగితే వాళ్ళ నాన్న నుంచి టకాషికి రావాల్సిన సరైన సమాధానం రాదు. వాళ్ళ నాన్న అనుకుంటున్న ఒక మంచి యూనివర్సిటీలో టకాషి జాయిన్ అవ్వలేకపోయినందుకు వాళ్ళ నాన్నకి టకాషిపై కొంచెం కోపంగా ఉంటుంది. నెక్స్ట్ డే 12:15కి టకాషి లైబ్రరీలో ఉంటాడు. అనుకోకుండా తను నడుస్తున్నప్పుడు ఒక అబ్బాయిని గుద్దేయడం వల్ల తన చేతిలో ఉన్న బుక్ తన చేయి జారి కింద పడిపోతుంది. కానీ మళ్ళీ 12:15 అయ్యే కరెక్ట్ టైంకి అందరూ ఫ్రీజ్ అయిపోతారు. తన చేతి నుంచి కింద పడిన బుక్ కూడా మధ్య గాలిలోనే ఆగిపోతుంది. అది చూసిన టకాషి నిన్నట్లాగే అచ్చం ఇవాళ కూడా జరగబోతుందని అర్థం చేసుకొని చాలా వేగంగా అదే అమ్మాయిని కలవడానికి తను సైకిల్ తొక్కుంటూ పార్క్ వరకు వెళ్తాడు. కానీ తను అక్కడ ఉండకపోవడంతో తను నిన్న వేసుకున్న యూనిఫామ్ ని గుర్తుపెట్టుకొని ఆ యూనిఫామ్ కి సంబంధించిన స్కూల్లో వెతకడం స్టార్ట్ చేస్తాడు. అన్ని క్లాస్ రూమ్స్ వెతికినా సరే తనకి అక్కడ ఎక్కడ కూడా అమ్మాయి కనబడదు. ఆఖరికి తను హోప్స్ అని వదిలేసుకున్న టైంకి గార్డెన్ ఏరియాలో తను అలాగ పడుకున్నట్టు కనబడడంతో చాలా స్పీడ్గా తన దగ్గరికి వెళ్ళి తను టచ్ చేసి తన్ని నిద్ర లేపుతాడు. కళ్ళు తెరిసిన అమ్మాయి సడన్గా తన ముందు ఒక అబ్బాయి ఉండడంతో వీడు నన్ను ఫాలో అవుతున్నాడు, వీడు నన్ను ఏదో చేయడానికే నా దగ్గరికి వచ్చాడని అనుకొని తన్ని కొట్టడం మొదలు పెడుతుంది. లేదు నేను నిన్ను ఏమీ చేయను, కాకపోతే నేను ఒంటరిగా ఫీల్ అవుతున్నాను, అందరూ ఫ్రీజ్ అయిపోయారు, కేవలం మన ఇద్దరు మాత్రమే మూవ్ అవుతున్నాం కాబట్టి నేను నిన్ను వెతుక్కుంటూ చాలా కష్టపడి నీ వరకు చేరుకోగలిగాను అని అంటాడు. ఆ అమ్మాయి కూడా టకాషిలానే ఒంటరిగా ఫీల్ అవుతుంది. అందుకే టకాషి యొక్క ఒంటరితనాన్ని దూరం చేయడానికి తను టకాషికి కంపెనీ ఇవ్వడానికి సిద్ధపడుతుందని చెప్తుంది. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఫ్రీజ్ అయిపోయినా సరే వాళ్ళిద్దరూ మాత్రమే ఎందుకు కదలగలుగుతున్నారన్న విషయాన్ని ఫిగర్ అవుట్ చేయాలని వాళ్ళు ఎంత అనుకున్నా సరే వాళ్ళ బ్రెయిన్ లోకి ఇంత క్లూ కూడా తట్టదు. అలా మాట్లాడుకుంటూ కొంచెం దూరం నడిచిన తర్వాత వాళ్ళిద్దరికి ట్రాఫిక్ లోపల ఒక బస్ ఇంకొద్దిసేపు ఆగితే కొంతమంది పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే రోడ్ క్రాస్ చేస్తూ ఉన్నారో వాళ్ళని గుద్దేస్తాడన్న విషయాన్ని గమనిస్తారు. వాళ్ళిద్దరూ ఆ బస్ డ్రైవర్ని నిద్ర లేపే ప్రయత్నం చేస్తారు. కానీ ఎంతసేపు వాడిని లేపడానికి ట్రై చేసినా వాళ్ళలో కొంచెం కదలిక కూడా ఉండదు. టకాషికి ఒక విషయంపై క్లారిటీ అయితే ఉంది. టైం ఫ్రీజ్ అయినప్పుడు జరిగే ఈవెంట్స్ అన్నీ కూడా టైం అన్ఫ్రీజ్ అయిన తర్వాత
తర్వాత జరిగినట్టు మనకి కనిపించవు కూడా. అండ్ నిజానికి ఆ డ్రైవర్ ఇప్పుడు మత్తు నిద్రలోకి జారుకుంటాడు. ఆ విషయం వీళ్ళిద్దరికి క్లియర్ గా అర్థమవుతుంది, కళ్ళకి కనిపిస్తుంది కూడా. అందుకే వాళ్ళిద్దరూ టైం అన్ఫ్రీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, టైం అన్ఫ్రీజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా డ్రైవర్ ని డైవర్ట్ చేసి సక్సెస్ఫుల్ గా యాక్సిడెంట్ జరగనివ్వకుండా చేసి ఆ పిల్లలందరినీ కాపాడేయగలుగుతారు. వీళ్ళిద్దరూ కలిసి చేసిన మొదటి పని ఇదే కావడంతో ఇద్దరికిద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అలా అమ్మాయి అక్కడి నుంచి వెళ్లే ముందు తన పేరు షినోమియా అని చెప్పి రేపు కూడా తన్ని కలవడానికి వస్తుందని ప్రామిస్ చేస్తుంది. షినోమియా అనే ఈ సినిమాలో హీరోయిన్. నెక్స్ట్ డే వాళ్ళిద్దరూ కలిసినప్పుడు షినోమియా ఒక డ్రాయింగ్ని గీస్తూ ఉంటుంది. అది చూసిన హీరో, అయినా నువ్వు ఇవన్నీ ఎందుకు గీస్తున్నావు, ఒక్కసారి టైం అన్ఫ్రీజ్ అయిందంటే ఖచ్చితంగా ఇదంతా ఎరేజ్ అయిపోతుంది, ఇదంతా డిసపేర్ అయిపోతుంది కదా, ఈ విషయం తెలిసి కూడా నువ్వు ఎందుకు ఇంత కష్టపడుతున్నావు అని అంటే, ఏం పర్లేదు, నా నోట్బుక్ నుంచి ఇది కంప్లీట్గా డిసపేర్ అయిపోవచ్చు, కాకపోతే నా బ్రెయిన్లో ఏమేం జరుగుతున్నాయన్న విషయాలన్నీ ఫీడ్ అయి ఉంటాయని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ సైకిల్ తొక్కుంటూ సిటీ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలాసేపటికి అలసిపోయిన హీరో ఇంకా హీరోయిన్ ఒక గార్డెన్ ఏరియాకి వచ్చి అక్కడే వాలిపోతారు. వీళ్ళిద్దరూ కూడా ఇలాగ టైం ఫ్రీజ్ అయ్యే ప్రాసెస్ కి ఒక పేరుని పెడతారు. దాని పేరే లాస్ట్ టైం. అంటే 12:15 అయ్యేసరికి టైం పాజ్ అయ్యే ప్రాసెస్ ని వాళ్ళు లాస్ట్ టైం అనే ఒక పేరుతో పిలుచుకుందామని నిర్ణయించుకుంటారు. టకాషి షినోమియాతో ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసి తన గురించి తెలుసుకొని తనతోనే ఉండాలనుకుంటాడు. కాకపోతే తన డేట్ కి పిలిచేంత ధైర్యం తనలో ఉండదు. ఈ విషయాన్ని చాలా ఈజీగా షినోమియా అర్థం చేసుకుంటుంది. అందుకే టకాషితో రేపు కూడా మన ఇద్దరం కలుద్దాము, రేపు మన ఇద్దరం మన మొదటి డేట్ కి కూడా వెళ్దామని చెప్తుంది. ఈ మాటలు విన్న తర్వాత టకాషి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఆ రోజు రాత్రి చాలా హ్యాపీగా వంటగదిలో పాటలు పాడుకుంటూ మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్నిటిని కుక్ చేస్తూ ఉంటాడు. తన హ్యాపీ మూడ్ మొత్తం ఒక్కసారిగా వాళ్ళ డాడీ తన పక్కకి వచ్చేసరికి పోతుంది. నిజానికి వాళ్ళ డాడీ ఇంకా టకాషికి మధ్యన మంచిగా మాటలు ఏమీ ఉండవు. ఎందుకంటే టకాషి వాళ్ళ మమ్మీ చిన్నప్పుడే ఒక జబ్బు వచ్చి చనిపోతుంది. ఆ డిసీజ్ వచ్చి తను చనిపోతున్న రోజులు కూడా వాళ్ళ నాన్న తన పక్కన లేడు. ఇంకా చనిపోయిన రోజు కూడా వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీ శవాన్ని చూడడానికి కూడా రాలేదు. ఇదే విషయంపై టకాషికి వాళ్ళ నాన్న పైన ఇప్పటి వరకు కోపం ఉంటుంది. ఇంకెప్పుడు కూడా తను వాళ్ళ నాన్నపై ఇంతే కోపంగా ఉండాలని కూడా నిర్ణయించుకుంటాడు. నెక్స్ట్ డే టకాషి ఇంకా షినోమియా వాళ్ళ మొదటి డేట్ గా పార్క్ లో కలుస్తారు. ఆ రోజు వాళ్ళిద్దరూ కలిసిన తర్వాత పార్క్ లో అందరూ ఫ్రీజ్ అయిపోయి ఉంటారు. అందుకే ఒక ట్రాంపోలిన్ పైన గెంతాలని ఉందని హీరోయిన్ హీరోకి చెప్తుంది. అందరూ ఉన్నప్పుడు తనకి ఆ ట్రాంపోలిన్ మీద గెంతాలంటే చాలా సిగ్గుగా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు హీరో మాత్రమే ఉన్నాడు కాబట్టి తనకి హీరోతో కాస్త కంఫర్టబుల్ ఫీలింగ్ వచ్చేసింది కాబట్టి హీరో చూసినా ఏం పర్లేదు అనుకొని వెళ్ళి ఆ స్ప్రింగ్ ట్రాంపోలిన్ మీద గెంతడం మొదలు పెడుతుంది. చాలాసేపు చిన్న పిల్లలాగా చాలా సంతోషంగా తనకి నచ్చినంత సేపు గెంతుతూ ఉంటుంది. హీరో తన వైపు చూసి సంతోషంగా నవ్వడం తప్ప ఏమీ చేయలేకపోతాడు. అలా హీరోయిన్ గెంతుడు అయిపోయిన తర్వాత టకాషి తను చేసిన డిషెస్ అన్నిటిని హీరోయిన్ ముందు పెట్టి తినమని అంటాడు. కానీ తనకి తినడానికి మొహమాటంగా ఉంటుంది. అందుకే తను డైటింగ్ లో ఉందని, తనకి ఆకలేయట్లేదని ఏవేవో కబుర్లు చెప్పి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఏం పర్లేదు, నీకు ఇప్పుడు ఆకలి వేయకపోయినా పర్లేదు, ప్రస్తుతానికి నువ్వు ఇప్పుడు తినే, నువ్వు లావుగా అవ్వవు, నీ బాడీలోకి క్యాలరీస్ కూడా వెళ్ళవు, మళ్ళీ టైం రీసెట్ అయిన తర్వాత ఎప్పట్లానే నీ ఆకలి నార్మల్లోకి వచ్చేస్తుంది, నువ్వు ఎంత తిన్నా ఏం ప్రయోజనం ఉండదని చెప్పి తన్ని కన్విన్స్ చేసి తన చేతి వంటని మొత్తం కూడా హీరోయిన్ చేత తినిపించేస్తాడు. తింటూ ఉన్నప్పుడు వాళ్ళు రకరకాల విషయాల గురించి మాట్లాడుకుంటారు. ఎందుకో టకాషి సడన్ గా అతని డ్రీమ్స్ అన్నిటిని వదిలేద్దామని నిర్ణయించుకున్నట్టు హీరోయిన్ కి చెప్పడంతో, వద్దు, నువ్వు అలా చేయడానికి వీల్లేదు, నువ్వు లేజీగా ఉంటే మాత్రమే అలా చేస్తావని చెప్పి తన్ని మోటివేట్ చేసే ప్రయత్నంలో కాస్త హర్టింగ్ మాట అంటుంది. ఈ మాటలకి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక హీరోయిన్ పై కోపడలేక తను అక్కడి నుంచి కామ్గా నడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నప్పుడు తను చేసింది తప్పని తెలుసుకున్న హీరోయిన్ హీరోకి సారీ చెప్దామని లెగిసి అతను చేయి పట్టుకుంటుంది. కానీ పొరపాటున హీరో తన చేయిని పక్కకు తోసేయడం వల్ల ఆ ఫోర్స్ కి హీరోయిన్ కూడా కింద పడిపోతుంది. అదేలా తను అలా నేల మీద పడుతుందో లేదో మరో క్షణానికి టైం మళ్ళీ రీస్టార్ట్ అయిపోతుంది. ఇక్కడితో సీన్ షిఫ్ట్ అయ్యి డాక్టర్ అసామి అనే ఒక కొత్త క్యారెక్టర్ వైపు వెళ్తుంది. డాక్టర్ అసామి యొక్క భార్యకి ఒంట్లో బాగోదు. ఆమెకి రేర్ డిసీజ్ ఉండడం వల్ల డాక్టర్ అసామి ఏ హాస్పిటల్లో అయితే పని చేస్తున్నాడో అదే హాస్పిటల్లో ఆమెని కూడా జాయిన్ చేస్తారు. డాక్టర్ కి తన భార్య అంటే చాలా ఇష్టం. కానీ తన వైఫ్ మాత్రం ఎప్పుడు కూడా తన భర్తకి తను ఒక భారం లాగా అవుతుందేమో, తన భర్త సరిగ్గా తన జాబ్ ని కూడా చేసుకోలేకపోతున్నాడు, నా వల్ల తను చాలా ఇబ్బందులు పడుతున్నాడు అన్నట్టుగా ప్రతిసారి ఫీల్ అవుతూ తనే ఏదో తప్పు చేస్తున్నట్టుగా బాధపడుతూ ఉంటుంది. కానీ ఏ రోజు కూడా డాక్టర్ తన భార్యని ఒక బర్డెన్ లాగా ఫీల్ అవ్వలేదు. డాక్టర్ చాలా ఇష్టంగా తన గురించి ప్రేమతో ఆలోచిస్తూనే కేర్ తీసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే టకాషి
అతని రూమ్లో కూర్చొని మాంగా బుక్ చదువుతూ ఉన్నప్పుడు మళ్ళీ 12:15 అవుతుంది. యథావిధిగా టైం స్టాప్ అయిపోతుంది. చాలా స్పీడ్గా అతను సైకిల్ తొక్కుంటూ పార్క్కి చేరుకుంటాడు. అక్కడ చూస్తే షినోమియా ఎప్పటి నుంచో అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. నిన్న జరిగిన దానికి ఇద్దరికిద్దరు సారీ చెప్పుకుంటారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిద్దరూ ఎప్పట్లానే కలిసిపోతారు కూడా. ఆ తర్వాత రోజు వీళ్ళిద్దరూ హీరో యొక్క ఇంట్లో కలుద్దాం అనుకుంటారు. అంతేకాకుండా హీరో పెద్దయిన తర్వాత ఒక డాక్టర్ అవ్వాలనుకుంటున్నాడన్న విషయాన్ని కూడా షినోమియాకి చెప్తాడు. అలా మళ్ళీ వాళ్ళిద్దరూ సైకిల్ తొక్కుంటూ సిటీ మొత్తం తిరిగేస్తూ ఉంటారు. బాగా అలసిపోవడంతో ఎప్పుడు వచ్చి ఆ గార్డెన్కే వచ్చి ఇద్దరు అక్కడ వాళ్తారు. షినోమియాకి అట్రాక్ట్ అయిన టకాషి ఆమెని కిస్ చేసుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్తూ ఉంటాడు. కానీ మళ్ళీ సడన్ గా టైం అన్ఫ్రీజ్ అయిపోవడంతో తను ముందున్న పొజిషన్ అంటే తన ఇంట్లో ఉన్న తన బెడ్ పైకే వచ్చి పడతాడు. ఇంకొక వైపు డాక్టర్ యొక్క రిలేషన్షిప్ స్టేటస్ సరిగ్గా ఉన్నట్టు మనకి అనిపించదు. ఎందుకంటే అతని భార్య నెక్స్ట్ డే నుంచి ఈ హాస్పిటల్ని వదిలేసి వేరే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలనుకుంటున్నట్టు డాక్టర్కి చెప్తుంది. ముందు చెప్పుకున్నట్టే తన భర్తకి ఒక భారం అవ్వకూడదన్న ఒకే ఒక రీజన్ వల్ల తను ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుంది. అతను ఎంత చెప్పినా వినిపించుకోకుండా తన మాటలన్నిటిని డిస్మిస్ చేసేసి కొట్టిపడేసి తన మాటల్ని వినిపించుకోకుండా తను తీసుకున్నదే నిర్ణయం. ఇంకా తనకి మిగిలిన తన కొంత జీవితాన్ని కూడా తనకి నచ్చేలా బ్రతికినివ్వమని బ్రతిమలాడుతూ ఉంటుంది. అంత పెద్ద మాట మాట్లాడడంతో డాక్టర్ కూడా నోరిప్పలేకపోతాడు. నెక్స్ట్ డే షినోమియా హీరోని కలవడానికి అతని ఇంటికి వస్తుంది. తీరా ఆమె వేసుకున్న డ్రెస్ ఇంకా ఆమె యొక్క అందాన్ని చూసి హీరోకి మాటలు రావు, నోరు పడిపోతుంది అంతే. తను ఎంత అందంగా ఉందని టకాషి షినోమియాని ఆపకుండా పొగిడేస్తూ ఉండడంతో షినోమియా బ్లష్ అయిపోతూ ఉంటుంది. చాలా సిగ్గుపడుతూ మురిసిపోతూ ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి కోసమని టకాషి చాలా మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేస్తాడు. షినోమియా కోసమని టకాషి చాలా కొత్త ఇంకా స్పెషల్ చాప్ స్టిక్స్ ని గిఫ్ట్ చేస్తాడు. అలా చాలా సేపటి వరకు వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకోకుండానే సైలెంట్ గా ఫుడ్ ని తింటూ ఉంటారు. చాలా సేపటి తర్వాత టకాషి నేనైతే డాక్టర్ అవ్వాలనుకున్నానని చెప్పాను, మరి నువ్వు పెద్దయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటున్నావు అని షినోమియాని అడిగితే తను ఆ క్వశ్చన్ని మాటని దాటేసేసి నాకేమీ గుర్తులేదు, కానీ చిన్నప్పుడు మాత్రం నేను ఏదో అవ్వాలనుకొని కొన్ని పేపర్స్ మీద నా డ్రీమ్స్ ఇంకా ఆస్పిరేషన్స్ అన్నిటిని రాసి అవన్నిటిని ఒక డబ్బాలో దాచిపెట్టి ఆ డబ్బాని మా ఇంటి ముందున్న ఒక గార్డెన్ లో దాచిపెట్టానని చెప్తుంది. అయితే మనం వెంటనే వెళ్ళి ఆ ప్లేస్ ని తవ్వితే అసలు ఆ డబ్బా బయటపడుతుంది కదా అని అంటే లేదు మేము ఇల్లు మారిపోయాం కాబట్టి ఇప్పుడు ఆ ప్లేస్ మాది కాదు, అందుకే నేను ఆ డబ్బాని తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అని చెప్తుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరి యొక్క ఫేవరెట్ చాక్లెట్ కేక్ ని కూడా తింటూ ఎంజాయ్ చేస్తారు. ఇవాళ రాత్రి స్పెషల్ గా టపాకాయలు పేలుస్తారు, మన ఇద్దరం కలిసి చూద్దామా అని అడిగితే లేదు, ఇప్పటి నుంచి నేను నిన్ను చూడలేను అని ఒక పెద్ద షాకింగ్ న్యూస్ అయితే చెప్తుంది. ఎందుకు అలా అంటున్నావు అని అడిగేసరికి టైం మళ్ళీ రీసెట్ అవుతుంది. ఎవరి పొజిషన్స్ లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. టకాషి వాళ్ళ ఇంట్లో ఉంటే షినోమియా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. కానీ తనకి ఈ క్వశ్చన్ కి అంటే షినోమియా అన్న మాటలకి సమాధానం అయితే అర్థం కాదు. అసలు తను ఏం చెప్పాలనుకున్నదన్న విషయం కూడా తనకి క్లియర్ గా అర్థం కాకపోవడంతో తను పిచ్చెక్కిపోతూ ఉంటాడు. నెక్స్ట్ డే మళ్ళీ టైం ఫ్రీజ్ అయినప్పుడు టకాషి షినోమియా కోసం వెతకని చోటంటూ ఉండదు. ఎప్పుడు లేని విధంగా షినోమియా ఇవాళ టకాషికి ఎక్కడా కూడా కనిపించదు. చాలా సేపటికి టైం అన్ఫ్రీజ్ అయిపోయిన తర్వాత కంగారులో ఉన్న టకాషి షినోమియా యొక్క బెస్ట్ ఫ్రెండ్ ని కలిసి అసలు తను ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే నీకు తెలీదా, తనకు ఒక భయంకరమైన డిసీజ్ ఉంది, అది చాలా డేంజరస్, అందుకే తను హాస్పిటలైజ్ అయింది, ఇప్పుడు హాస్పిటల్లోనే ఆ డెడ్లీ డిసీజ్ కి ట్రీట్మెంట్ పొందుతూ ఉంది అని చెప్తుంది. షాక్ లో అసలు ఏమీ అర్థం కాని టకాషి చాలా స్పీడ్ గా హాస్పిటల్ కి వెళ్ళి చూస్తే అక్కడ నిజంగానే షినోమియా ఒక పేషెంట్ లాగా ఉంటుంది. తన్ని కలిసి అసలు తనకి ఏమైంది అని అడిగితే తనకి విల్సన్స్ డిసీజ్ అని ఒక డిసీజ్ ఉందని, అది చాలా డేంజరస్, ఇంకా ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు బ్రతకడం చాలా తక్కువ, అది చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది అని చెప్పి తన్ని కేవలం ఒక లివర్ ట్రాన్స్ప్లాంట్ మాత్రమే బ్రతికించగలదు అని కూడా చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి లివర్స్ ని కూడా టెస్ట్ చేస్తారు, కానీ ఎవరి లివర్ కూడా హీరోయిన్ యొక్క కండిషన్ కి అనుకూలంగా ఉండదు. అందుకే తన ఫ్యామిలీలో ఎవరు తనకి లివర్ ని డొనేట్ చేయలేకపోతున్నారని, ఇంకా తను బ్రతికే ఆశలన్నిటిని వదిలేసుకున్నట్టు చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక్కడే తను హీరోకి ఇంకొక విషయాన్ని కూడా చెప్తుంది. తనకి లివర్ డోనర్ దొరకరని తెలిసిన అదే రోజు నుంచి తను ఈ లాస్ట్ టైం ని ఎక్స్పీరియన్స్ చేయడం మొదలు పెట్టిందని, ఆ రోజే తను హీరోని మొదటిసారి కలవడం, ఇంకా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు 12:15 కి టైం స్టాప్ అవుతుంది, వీళ్ళిద్దరూ కలుస్తూ వస్తున్నారని కూడా చెప్తుంది. షినోమియా గురించి మొత్తం అంతా తెలుసుకున్న టకాషి అతని లివర్ ని షినోమియాకి డొనేట్ చేయడానికి సిద్ధపడతాడు. కానీ ఈ విషయానికి షినోమియా అస్సలు ఒప్పుకోదు. ఎందుకంటే తను ఇప్పుడు కేవలం 6 నెలలు మాత్రమే బ్రతుకుతుంది, ఆ తర్వాత తను చనిపోతుంది, ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ దూరం అయిపోతుంది. అందుకే హీరోని కూడా తన దగ్గరికి రావద్దని, తనకి దగ్గర అయ్యే కొద్దీ తనలో ఫీలింగ్స్ పెరుగుతున్నట్టు చెప్పి తనకి దూరంగా వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత హీరో అసలు ఈ విల్సన్స్ డిసీజ్ ఏంటి అని గూగుల్లో చూస్తే తనకి ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఎందుకంటే ఆ డిసీజ్ ఉన్న వాళ్ళు చాక్లెట్, రొయ్యల్ కర్రీ, ఇంకా సీవీడ్ ఇలాంటి రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఏవి తినకూడదు, ఇవి తింటే వాళ్ళ డిసీజ్ ఇంకా పెరుగుతుంది కానీ వాళ్ళలో ఎటువంటి క్యూర్ ఉండదు అని రాసి ఉంటుంది. ఇక్కడ షాక్ అయ్యే విషయం ఏంటంటే గత కొన్ని
రోజులుగా హీరో చాక్లెట్, రొయ్యల్ కర్రీ ఇంకా సీవీడ్ ఇలాంటి వంటకాలే చేసి షినోమియాకి తినిపిస్తూ ఉన్నాడు. అంటే టైం స్టాప్ అయిన ప్రతిసారి కూడా షినోమియా తనకి నచ్చినవన్నీ తింటూ తనతో చాలా హ్యాపీగా ఉందని అర్థం. ఇదంతా తెలుసుకొని చాలా బాధపడి చాలా స్పీడ్గా కంగారుగా హాస్పిటల్కి పరిగెడతాడు. అక్కడ డాక్టర్ అసామిని కలిసి ఎలాగైనా సరే షినోమియాని కాపాడమని తన ప్రాణాల్ని బ్రతికించమని ప్రాధేయపడతాడు. కానీ మళ్ళీ 12:15 అవుతుంది, టైం స్టాప్ అయిపోతుంది. కానీ ఈసారి టకాషి షాక్ అయ్యే విధంగా డాక్టర్ అసాకి కూడా తనలానే 12:15 అయిన తర్వాత కూడా మూవ్ అవ్వగలుగుతాడు. ఇక్కడే మనకి ఈ మూవీ యొక్క అతిపెద్ద ట్విస్ట్ ని రివీల్ చేస్తారు. టకాషి ఇంకా షినోమియా, డాక్టర్ ఇంకా అతని వైఫ్, వీళ్ళిద్దరి యొక్క లైఫ్స్ చాలా ప్యారలల్ గా వెళ్తూ ఉంటాయి. డాక్టర్ ఇంకా అతని వైఫ్ ఇంకా వీళ్ళిద్దరి యొక్క లైఫ్స్ కేవలం 4 years or 5 years డిఫరెన్స్ లో నడుస్తూ ఉంటాయి. డాక్టర్ వాళ్ళ లైఫ్ లో ఏమైతే జరిగినాయో అవన్నీ కూడా ఇప్పుడు టకాషి వాళ్ళ లైఫ్ లో మళ్ళీ తిరిగి జరగబోతున్నాయని అర్థం. మనం ఈ విషయాన్ని ముందు నుంచే గెస్ చేసి ఉండొచ్చు. ఎందుకంటే టకాషి పెద్ద అయిన తర్వాత ఒక డాక్టర్ అవుదాం అనుకుంటున్నాడు, అచ్చం డాక్టర్ అసామిలానే. ఇంకా షినోమియాకి ఉన్న అదే రేర్ డిసీజ్ డాక్టర్ యొక్క వైఫ్ కి కూడా ఉంటుంది. సో ఇలా చూసుకున్నా సరే వాళ్ళిద్దరి యొక్క లైఫ్స్ ప్యారలల్ గా వెళ్తున్నాయి అన్నట్టుగా మనకి అర్థమవుతుంది. అప్పట్లో డాక్టర్ అసామి యొక్క వైఫ్ కి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి లివర్ కూడా మ్యాచ్ అవ్వదు. కానీ డాక్టర్ అసామి యొక్క లివర్ ఆమెకి మ్యాచ్ అవ్వడం వల్ల తను వాళ్ళ భార్యని సక్సెస్ఫుల్ గా కొంతవరకు సేవ్ చేసుకోగలుగుతాడు. సో ఎలాగో వీళ్ళ లైఫ్స్ ప్యారలల్ గా వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు షినోమియా వాళ్ళ పేరెంట్స్ ఎవరి లివర్ కూడా షినోమియాకి మ్యాచ్ అవ్వట్లేదు. అంటే ఎలాగైనా సరే ఇప్పుడు హీరో యొక్క లివర్ షినోమియాకి మ్యాచ్ అవుతుంది అని డాక్టర్ చెప్తాడు. మరి ఇంకేముంది, అయితే వెంటనే ఆ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ ని చేసేయచ్చు కదా అని అంటే లేదు, అది అంత ఈజీగా జరిగే పని కాదు. దానికి ఎన్నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అయితేనే ఆ ప్రొసీజర్ ని మనం కంప్లీట్ చేయగలుగుతామని చెప్తాడు. మొదటి రూల్, షినోమియాకి జరుపుతున్న ఈ ఆపరేషన్ లో ఖచ్చితంగా తనకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసే వాళ్ళు ఎవరో ఒక ఫ్యామిలీ మెంబరే అయి ఉండాలి. దీన్ని మనం చాలా ఈజీగానే మేనేజ్ చేసేయచ్చు. నువ్వు షినోమియాని పెళ్లి చేసుకున్నావంటే మీ ఇద్దరికి మధ్యన ఒక సంబంధం ఏర్పడుతుంది. కాబట్టి ఫస్ట్ రూల్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కానీ రెండో రూలే నిన్ను కాస్త బాధ పెడుతుంది. ఎందుకంటే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరపాలంటే ఖచ్చితంగా నువ్వు అబౌవ్ 20 years ఉండాలి. కానీ నీకు ఇప్పుడు కేవలం 19 years మాత్రమే. ఇంకొక సంవత్సరం వరకు వెయిట్ చేసేంత టైం కూడా మన చేతుల్లో లేదు. షినోమియా కండిషన్ ని అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం 6 months లోగా ఈ ఆపరేషన్ జరగలేదంటే తన ప్రాణాలే కోల్పోవచ్చు. తను ఇంకా మనకి దక్కదు అని అంటాడు. డాక్టర్ తో మాట్లాడడం పూర్తయిన తర్వాత టకాషి సయోమియా దగ్గరికి వచ్చి తన డ్రాయింగ్ బుక్ ని తీసి చూస్తే వాళ్ళిద్దరూ కలిసి గడిపిన క్షణాలని మెమోరీస్ గా తను ప్రతి ఒక్క పేజ్ లో ఒక్కొక్క డ్రాయింగ్ ని గీసి పెడుతుంది. ఆ డ్రాయింగ్స్ అన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ వాళ్ళ మెమోరీస్ అన్నిటిని మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటూ ఉంటాడు. టకాషి వాళ్ళ మమ్మీ డాక్టర్స్ ప్రిడిక్ట్ చేసిన కాలం కన్నా ఇంకొన్ని ఎక్కువ నెలలే బ్రతుకుతుంది. ఇదే విషయం గురించి అసలు వాళ్ళ నాన్నని అడిగి అది ఎలా సాధ్యం, డాక్టర్స్ తప్పు చెప్తున్నారా అని అంటే లేదు. అప్పుడు మీ మమ్మీ నన్ను ఒకే ఒక కోరిక కోరింది. చనిపోతున్న ఆఖరి క్షణాల్లో కూడా తను ఒక బ్రిడ్జ్ని కంప్లీట్గా కన్స్ట్రక్ట్ చేసి ఫైనల్ ప్రోడక్ట్ని నాకు చూపిమని చెప్పింది. అందుకే నేను ఆవిడ అంత క్రిటికల్ కండిషన్లో ఉన్నా సరే తన కోరికని తీర్చడానికి మాత్రమే ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వర్క్లో కంప్లీట్గా లీనమైపోవడం వల్లే నేను తన దగ్గరికి రాలేకపోయాను. తను చనిపోతుందని తెలిసి కూడా నేను ఆ బ్రిడ్జ్ని కంప్లీట్గా చాలా ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం అనుకున్నానే కానీ తన కోరికని నెరవేర్చకుండా తన ముందుకి వచ్చి నుంచోవాలని నాకు అనిపించలేదు. అందుకే ఈ ఒక్క రీజన్ వల్లే నేను తను చనిపోయిన రోజు కూడా తన ఫ్యూనరల్కి అటెండ్ అవ్వలేకపోయానని సాడ్ న్యూస్ని చెప్తాడు. ఈ మాటలు వినంగానే టకాషి మనసు కరిగిపోతుంది. వాళ్ళ నాన్న వాళ్ళ మమ్మీని ఎంతగా ప్రేమిస్తున్నాడో అంత ప్రేమించడం వల్లే కదా తన కోరిక మేరకు ఆ బ్రిడ్జ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేయడం కోసమే వాళ్ళ నాన్న అక్కడికి రాలేకపోయాడని అర్థం చేసుకొని ఇంకా వాళ్ళ నాన్నని కూడా క్షమించేస్తాడు. మరుసటి రోజు నుంచి టకాషి టైం ఫ్రీజ్ అయిన ప్రతిసారి షినోమియా తన జ్ఞాపకాల్ని పేపర్ మీద రాసుకొని ఒక డబ్బాలో దాచుకొని ఉంటుంది కదా, అదే డబ్బాని వెతకడానికి కేటాయిస్తూ ఉంటాడు. తను ఎన్నో రోజులు చాలా కష్టపడి ఒక మ్యాప్ని ట్రాక్ చేసుకొని ఆ ఏరియా మొత్తాన్ని తవ్వి చివరికి ఆ డబ్బాని బయటకు తీయగలుగుతాడు. దాన్ని చాలా సంతోషంగా తీసుకువెళ్ళి షినోమియా చేతిలో పెట్టంగానే తను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యి దాన్ని ఓపెన్ చేస్తుంది. దాని లోపల తను చిన్నప్పుడు ఒక బేకర్ లేదా ఒక ఫ్లవర్ షాప్ ఓనర్ లాగా అవ్వాలనుకున్నట్టు తను డ్రాయింగ్స్ అన్ని వేసుకొని ఉంటుంది. అవన్నీ చూసి తనలో తనే సిగ్గుపడుతూ ఉంటుంది. అదే టైంకి టకాషి షినోమియాకి ఒక షీట్ని చూపిస్తాడు. అందులో టకాషి యొక్క లివర్ షినోమియాకి మ్యాచ్ అవుతుంది అన్నట్టుగా రాసి ఉంటుంది. దాంతోపాటు వాళ్ళిద్దరూ కలవడానికి ఇదే కారణమై ఉండొచ్చు అని కూడా చెప్తాడు టకాషి. ఆ తర్వాత తను నీల్ డౌన్ చేసి షినోమియాకి ప్రపోజ్ చేసి తన్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు. ఇంత మంచి అబ్బాయిని తన జీవితంలోకి పంపినందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడు టకాషి తనకి లివర్ ఇవ్వడం అంటే తన ప్రాణాలని రిస్క్లో పెట్టినట్టే. అంత రిస్క్ని తీసుకుంటున్నందుకు చాలా బాధపడుతుంది. కళ్ళంట నీళ్లు కూడా పెట్టేసుకుంటుంది. టకాషి తను ప్రాణాలతో ఉన్నంత వరకు షినోమియాకి ఏమీ కానివ్వనని తన్ని కంటికి రెప్పలా చూసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. షినోమియాకి హెల్ప్ చేద్దామని టకాషి ఎంతగానో ఆరాట
పడుతున్నాడు కాబట్టి టకాషికి హెల్ప్ చేయడం కోసం డాక్టర్ అసామి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడతారు. డోనార్కి ఉండాల్సిన వయసు 20 కానీ టకాషికి కేవలం 19 ఏళ్ళు మాత్రమే నిండాయి. కేవలం 1 సంవత్సరం తేడానే ఉండడంతో డాక్టర్ అసామి హాస్పిటల్ మేనేజ్మెంట్తో మాట్లాడతాడు. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు కానీ ఒకే ఒక కండిషన్ పెడతారు. టకాషి వాళ్ళ పేరెంట్స్కి ఒక ఫామ్ని ఇచ్చి ఆ ఫామ్ మీద వాళ్ళ డాడీ చేత సైన్ పెట్టించి తీసుకొస్తే ఈ ఆపరేషన్ వాళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్తారు. అందుకే ఆ ఫామ్ని తీసుకువెళ్ళి వాళ్ళ నాన్నకి చూపించి షినోమియా యొక్క పరిస్థితి గురించి వివరించి నేను షినోమియా ప్రాణాలు కాపాడడానికి ఏది చేయడానికన్నా సిద్ధంగా ఉన్నానని చెప్తాడు. ఇంకా డాక్టర్స్ కేవలం నా లివర్ నుంచి 40% మాత్రమే తన కోసం వాడతానన్నారు. దీనివల్ల నా ప్రాణాలకి ఏమీ కాదు, కేవలం నేను అప్పుడప్పుడు అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతానంతే. దీనివల్ల నాకు ఏమీ కాదు కాబట్టి మీరు వెంటనే ఆ పేపర్స్ మీద సైన్ పెట్టండి అని అడిగితే వాళ్ళ నాన్న సైన్ చేయడానికి ఒప్పుకోడు. దానికి మించి నువ్వు ఈ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు, ఆ అమ్మాయి కోసం నువ్వు నీ ప్రాణాలని రిస్క్లో పెట్టడం దేనికి అని అంటాడు. ఈ మాటలకి టకాషి అప్సెట్ అయిపోతాడు. మరుసటి రోజు హాస్పిటల్ మొత్తాన్ని టకాషి ఇంకా షినోమియా యొక్క పెళ్లి కోసం మంచిగా డెకరేట్ చేస్తూ ఉంటారు. టకాషి చాలా హ్యాపీగా ఉంటాడు. ఇంకా వాళ్ళ వెడ్డింగ్ రింగ్స్కి బదులు 2 అందమైన వాచెస్ని రెడీగా పెట్టుకుంటాడు. కానీ అప్పుడే అక్కడికి వచ్చిన డాక్టర్ అసామి దీన్ని మొత్తాన్ని చూసి వాళ్ళ పెళ్లి కూడా ఇంతే సింపుల్గా జరిగిందని చెప్పి ఎంతైనా మన ఇద్దరిది ప్యారలల్ లైఫ్ కదా అని చెప్తాడు. కానీ వీళ్ళిద్దరిని సర్ప్రైజ్ చేసే విధంగా ఇంకాసేపటికి టకాషి వాళ్ళ నాన్న సైన్ చేసిన ఆ ఫామ్ని తీసుకువచ్చి ఒక అమ్మాయి ప్రాణాలని కాపాడడానికి ఒక మంచి పని చేయడానికి నువ్వు ఎంతగానో ఆతృతపడుతూ ఉన్నావు, దానికి నేను ఎందుకు అడ్డు చెప్తాను చెప్పు, అయినా తను నీ కాబోయే భార్య కాబట్టి నువ్వు ఆ మాత్రం చేయాలి. అప్పట్లో నేను చేయలేని పనిని నువ్వు ఇప్పుడు చేసి చూపిస్తున్నావు, నేను నిన్ను చూసి చాలా గర్వపడుతున్నానని అంటాడు. కానీ ఇక్కడే స్టోరీ సడన్గా ట్విస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ షినోమియా కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. తన్ని వెంటనే ఐసీయూ రూమ్కి తీసుకువెళ్తారు కానీ డాక్టర్స్ కూడా తన్ని కాపాడలేకపోతారు. తను పర్మనెంట్గా కోమాలోకి వెళ్ళిపోతుంది. అప్పుడే టకాషికి షినోమియా యొక్క లెటర్ దొరుకుతుంది. దాని లోపల షినోమియా టకాషిని ఎంతలా ప్రేమిస్తుందన్న విషయాలన్నింటినీ కూడా తను మనసు విప్పి ఎక్స్ప్రెస్ చేయలేకపోయిన విషయాలన్నీ తను ఈ లెటర్లో రాసి ఉంటుంది. టకాషి తన జీవితంలోకి వచ్చినప్పటి నుంచి తన జీవితం కంప్లీట్గా మారిపోయింది. ఇంకా తనతో ఉన్నప్పుడల్లా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తన లైఫ్ని ఇంత బెటర్గా మార్చినందుకు, ఇంకా తనతో అంత హ్యాపీ టైం ఇంకా క్వాలిటీ టైంని స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అని ఇలా టకాషిని తను ఎంతలా ప్రేమిస్తుందన్న విషయాలన్నీ చెప్పేసిన తర్వాత ఐ లవ్ యూ అని రాస్తుంది. ఈ లెటర్ని చదివిన టకాషి చాలా ఎమోషనల్ అయిపోతాడు. దానికి తోడు ఈసారి 12:15 అయిన టైంకి వరల్డ్ మొత్తం ఫ్రీజ్ ఏమీ అవ్వదు, అందరూ నార్మల్ మోషన్లోనే ఉంటారు కాబట్టి ఖచ్చితంగా షినోమియా చనిపోయి ఉంటుంది. ఇన్ని రోజులు ఫ్రీజ్ అయిన టైం ఇవాళ మాత్రమే ఎందుకు ఫ్రీజ్ అవ్వలేదు, ఇదంతా కేవలం షినోమియా మరణం వల్లే జరిగిందని తను భావిస్తూ ఉంటాడు. గుండె 2 ముక్కలైన టకాషి అక్కడే పడి ఏడుస్తూ ఉంటాడు. కానీ డాక్టర్ అసామి తన దగ్గరికి వచ్చి ఏమీ బాధపడద్దు, తను కోమాలోకి వెళ్ళినా సరే మేము మా ప్రయత్నాలు చేస్తున్నాం, తను బ్రతికే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి నువ్వు అస్సలు బాధపడద్దు, మేము తన్ని బ్రతికించడానికి మా సాయశక్తులా ప్రయత్నిస్తామని ప్రామిస్ చేస్తాడు. సీన్ కట్ అయి కొన్ని వారాల తర్వాత స్టోరీని చూపిస్తారు. కళ్ళు తెరిచి చూసిన టకాషి ఒక హాస్పిటల్ బెడ్ పైన ఉండడం, ఇంకా తన పక్క బెడ్ లోపల షినోమియా తన వైపే చూస్తూ ఉండడాన్ని గమనిస్తాడు. అంటే షినోమియా కోమా నుంచి బయటికి వచ్చిన తర్వాత టకాషి యొక్క లివర్ ని ట్రాన్స్ప్లాంట్ చేసి ఆ ఆపరేషన్ ని సక్సెస్ఫుల్ గా డాక్టర్స్ అందరూ కంప్లీట్ చేశారని అర్థం. అలా ఒకరి వైపు ఒకరు చూస్తూ ఉన్న వాళ్ళిద్దరూ ఒకరి చేతుల్ని ఒకరు పట్టుకొని వాళ్ళ ఆరోగ్యం ఇంకా వాళ్ళిద్దరూ హెల్తీగా ఉన్నందుకు ఆ దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటారు. ఇంకెక్కడో డాక్టర్ అసామి తన భార్యని ఒక సీ వ్యూ దగ్గరికి తీసుకువచ్చి తనతో ఇంకా తను కలిసి ఉండాలనుకుంటున్నాడని, ఇంకా తనకి దూరంగా అస్సలు ఉండాలనుకోవట్లేదు. ఆమె డాక్టర్ జీవితంలో ఉండడం వల్ల అతని బర్డెన్ ఫీల్ అనేది ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. తన జీవితంలో ఉంటే ఇతనే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు, తన లైఫ్ ఇంకా ఇంకా బెటర్ అవుతూ ఉందని చెప్పి ఎలాగోలాగా తన్ని ఒప్పించేస్తాడు. అలా అతని వైఫ్ మళ్ళీ డాక్టర్తో కలిసి అతనితో జీవించడానికి ఒప్పుకున్నట్టుగా చూపించి వీళ్ళిద్దరి స్టోరీకి ఒక మంచి హ్యాపీ ఎండింగ్ ని ఇస్తారు. ఈ మూవీ యొక్క లాస్ట్ సీన్ లో షినోమియా యొక్క 17th బర్త్డేని టకాషి దగ్గరుండి చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ కలిసిపోయి వాళ్ళ లైఫ్ ని సంతోషంగా జీవిస్తూ ఉన్న ఈ హ్యాపీ ఎండింగ్ సీన్ ని చూపిస్తూ ఈ మూవీని ఎండ్ చేస్తారు. ఈ మూవీ కాన్సెప్ట్ ఇంకా ఈ వీడియో నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మర్చిపోకుండా వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ని కూడా ఆన్ చేసుకొని ఉంచండి. ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.